ప్రియమైన దేవుని వారలారా, మరి జాగ్రత్తగా దేవుని యొక్క మాటలు మనము ధ్యానించుకుందాం. యేసుక్రీస్తు ఎవరు, ఎందుకు పుట్టాడు? క్రీస్తు పుట్టుకను గురించి ఆలోచించే మనిషి అదే సేమ్ టైం నీ పుట్టుకను గురించి కూడా ఆలోచించాలి. ఎప్పుడైతే నీ పుట్టుక గురించి నువ్వు ఆలోచిస్తావో అప్పుడు క్రీస్తు పుట్టుక నీకు అర్థమవుతుంది. ఒకవేళ క్రీస్తు పుట్టుక నీకు అర్థం కాకపోతే నీ పుట్టుకను గూర్చి కూడా నీకు అర్థం కాదు. ఏమండి, భూమి మీద నీ పుట్టుక ఎలాంటిదంటే, ఒకటి శరీరము, ఇంకొకటి ఆత్మ. ఈ రెండు కలిపితేనే మానవుడు. ఇది మొట్టమొదటిసారిగా ఏ మానవుడికైనా, ఏ నరుడికైనా, భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మానవుడు ఆలోచించాలి. నేను శరీరముతో పాటు ఆత్మ కలిగిన వాడని అని అర్థం చేసుకోవాలి. ఇది అర్థం చేసుకోనకపోతే మరి మనిషికి దేవుడు మాత్రము అర్థము అవ్వడండి. ఇప్పుడు దేవుడు అర్థం కావాలంటే ఇప్పుడు మన పుట్టుకను గురించి మనము అర్థం చేసుకోవాలి. అంటే మన పుట్టుకను గురించి దేవుడు అంటున్నాడు, నీ పుట్టుక రెండు ఆలోచన కలిగి ఉంటుంది. ఒకటి ఆత్మ, ఇంకొకటి శరీరము. అయితే ఈ శరీరము మట్టి నుంచి వచ్చింది, ఆత్మ మాత్రము దేవుని దగ్గర నుంచి వచ్చింది. మీకు అర్థమైందా? అర్థమైందండి? ఏంటి, శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? జాగ్రత్తగా ఆలోచించండి. పెద్దలైనా, చిన్నలైనా, జ్ఞానులైనా, జ్ఞానవంతులైనా ఈ మాటలు ఒకవేళ ఆలోచిస్తే నీకు అర్థమవుతుంది. ఒకటి ఆత్మ, రెండోది శరీరం. ఈ రెండు కలియకనే మనిషి ఈరోజు భూమి మీద కనబడుతున్నాడంట. మనిషికి రెండు కలియక ఉంటుంది. శరీరంలో ఆత్మ ఉంటేనే దానికి విలువ ఉంటుంది. ఆత్మ లేకపోతే విలువ ఉండదు. ఆత్మ లేకపోతే విలువ ఉండదు. అయితే ఈ ఆత్మ ఏంటి అని మనం ఒకవేళ అడిగితే, ఆత్మ ఏంటి అని మనం ఒకవేళ ప్రశ్నిస్తే, ఈ ప్రశ్నకి బైబిల్లో చక్కని సమాధానం ఒకటి ఉంటుంది. తన భక్తుడితో దేవుడే స్వయంగా మాట్లాడుతున్నాడు. తన భక్తుడైన యోబు అనే ఒక భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుడితో దేవుడు స్వయంగా మాట్లాడుతున్నాడు. యోబు గ్రంథము 38వ అధ్యాయములో ఒకవేళ మనం చూసినట్లయితే 1 నుంచి 20 వచనం వరకు ఉంటుంది. యోబుతో దేవుడు మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడంటే, ఒకవేళ మనం చూసినట్లయితే 38:21 వచనంలో, యోబు గ్రంథము 38వ అధ్యాయము 21వ వచనము, నీవు బహువృద్ధుడవు, నీవు అప్పటికి పుట్టి ఉంటివి అంటున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? భూమి మీద ఒక మానవుడితో దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు బహువృద్ధుడవు. అప్పటికి యోబు ఎక్కడున్నాడంటే భూమి మీద ఉన్నాడు. ఆ సమయంలో యోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు బహు వృద్ధుడవు. ఎందుకు నువ్వు బహువృద్ధుడవు అని అడుగుతున్నాడంటే, యోబు గ్రంథము 38:1 నుంచి మనం ఒకవేళ చదివితే అప్పుడు మనకు అర్థమవుతుంది. ఏమనుందా మాకు చదువుమా? అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగున యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చెను. ఇలాగున యోబుతో ప్రత్యుత్తరము ఇచ్చెను. దేవుడు యోబుతో అంటున్నాడు, ఆయనతో నేను ఒక ప్రశ్న వేస్తున్నాను. ఈ ప్రశ్నకి సమాధానం చెప్పు యోబు సమాధానం చెప్పు. ఏంటి ప్రభువా నేను సమాధానం చెప్పేది అన్నప్పుడు దేవుడు అంటున్నాడు, నేను భూమికి పునాది వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఏమంటున్నాడు? భూమికి పునాది వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు యోబు? అసలు భూమి లేదు, సృష్టి లేదు, సృష్టి కార్యక్రమం లేదు, ఏమీ లేదు. భూమికి పునాది వేయబడక మునుపు నుంచి ఎవరున్నారు? యోబు ఉన్నాడంట. అప్పటికే భూమికి పునాది వేయబడక మునుపే యోబు వృద్ధుడంట. బహుకాలం గడిచిన వృద్ధుడంట. ఆ వృద్ధుడు అయిన యోబుతో భూమి మీద దేవుడు మాట్లాడుతూ, చెప్పు యోబు, సమాధానం చెప్పు. నువ్వు భూమికి పునాది వేయబడక మునుపు ఎక్కడున్నావు? చదువుమా. నీకు వివేకము కలిగిన ఎడల చెప్పు యోబు. నీకు జ్ఞానం ఉంటే, నీకు ఆలోచన ఉంటే చెప్పు. నీకు తెలిసిన ఎడల దానికి
దాని పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పుము. నిర్మించిన వాడు ఎవడో చెప్పుము. చెప్పు. ఏమంటే భూమికి పునాది వేసినప్పుడు దాని పరిమాణమును నువ్వు చెప్పు. నీకు వివేచన ఉంటే, జ్ఞానం ఉంటే నాతో మాట్లాడు, చెప్పు. చదువుమా. దాని మీద దాని మీద పరిమాణపు కొల వేసిన వాడెవడో చెప్పుము. పరిమాణము కొలం వేసిన వాడు ఎవడు? భూమి అంతా సృష్టి కార్యక్రమం అంతటిని దేవుడు యోబుతో మాట్లాడుతున్నాడు. ఇవంతా చేసింది ఎవడో, నీకు జ్ఞానం ఉంటే చెప్పు యోబు అని యోబుతో మాట్లాడుతూ, నువ్వు ఈ భూమి సృష్టి కార్యక్రమం జరగక మునుపే నువ్వు ఉన్నావు. ఏమంటే భూమి మీద మనకు తెలియదు ఇదంతా, ఎవరికి తెలియదు, మనకు తెలియదు. మన దగ్గర ఉంటుంది కదా ఆత్మ, ఒకటి శరీరము ఒకటి ఆత్మ కదా. ఈ ఆత్మట ఎప్పటి నుంచి ఉందో తెలుసా? సృష్టి కార్యక్రమం కలగక మునుపు నుంచి, ఇదిగో నీవు నేను పొందుకున్న ఈ ఆత్మ అప్పటి నుంచే ఉందంట. భూమికి పునాది వేయబడక మునుపు నుంచే ఉందంట. ఆ ఆత్మ గురించి దేవుడు మాట్లాడుతూ, నువ్వు అప్పటికే వృద్ధుడవు యోగు, నీకు వివేకం ఉంటే జ్ఞానం ఉంటే చెప్పు అని మాట్లాడుతున్నాడంటే ఎలా ఉన్నాడండి? ఆత్మగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఆత్మగా ఉన్నాడు. అప్పటికి యోబుకి ఏం రాలేదు? శరీరం ఇంకా రాలేదు. ప్రేమన దేవుని వరలారా, ఆత్మ చాలా విలువైనది. ఈ ఆత్మని మీరు పోగొట్టుకోకండి. ఈ ఆత్మకి ఎన్నటికీ మరణం లేదండి. ఈ ఆత్మ కలకాలం బ్రతుకుతుందండి. అందుకోసమే దేవుడు అంటున్నాడు, యోబు నువ్వు వృద్ధుడవు, నీకు వివేకం ఉంటే చెప్పు. భూమికి పునాది వేయక మునుపే, ఈ సృష్టి కార్యక్రమం అంతా జరగక మునుపే నువ్వు ఉన్నావయ్యా అని మాట్లాడుతున్నాడు. ఈ మాట బైబిల్లో ఇంకొక భక్తుడికి అర్థమైంది. ఆ భక్తుడు ఎవడో అంటే మనం చూద్దాం. కీర్తన గ్రంథము 119:57. యెహోవా నీవే నా భాగము. అంటే భక్తుడు అంటున్నాడు దేవునితో, ఇదిగో ఈ ఆత్మ కలిగి ఉన్నాను చూడు, ఈ ఆత్మ నీ భాగము. ఎవరి భాగం అంట? దేవునిలో నుంచి వచ్చిన ఆత్మ భాగము. ఇదిగో భూమి మీద మానవులందరూ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి భాగము అని భక్తుడు అంటున్నాడంటే దేవుని నుంచి వచ్చిన ఆత్మ భాగము. ఈ ఆత్మ అసాధారణమైన ఆత్మ కాదర్రా, అసాధారణమైన ఆత్మ కాదు. ఈ ఆత్మ సాక్షాత్తుగా దేవుని దగ్గర నుంచి వచ్చిన ఆత్మ. ఆత్మ అనగానే దేవుడు. ఈ మాట యోహాను గారు రాసిన సువార్త పత్రికలో 4వ అధ్యాయము 24వ వచనంలో ఉంటుంది. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు తనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. ఏమండి? దేవుడు అంట ఎవరు? ఆత్మ. దేవుడు ఆత్మ. అందుకోసమే దావీదు భక్తుడు అంటున్నాడు, నీవే నా భాగము. అందుకోసమే దేవుడు యోబుతో మాట్లాడుతున్నాడు, భూమికి పునాది వేయబడక మునుపు నువ్వు ఎక్కడున్నావు, నువ్వు బహువృధుడవు. ఏమండి? దేవుడు ఆత్మల విషయము ఆలోచించే దేవుడు అండి. ఆత్మల విషయం ఆలోచించే దేవుడు నీకు అర్థం కాడు ఎప్పటికీ. నీకు ఎప్పటికీ అర్థం కాడు. నీకు శరీరం గురించి తెలుసు, నీ శరీరం లోపల ఉన్న ఆత్మ గురించి నీకు తెలిస్తేనే దేవుడు నీకు అర్థమవుతాడయ్యా. మా దేవుడు నీకు అర్థమవుతాడు. ఈ ఆత్మ విడిచిపెట్టేసి వెళ్ళిపోవాలి, ఈ శరీరం మట్టిలో కలిసిపోవాలి, అప్పుడు రెండు విడిపోతుంది. ఇంకెప్పుడమ్మా అర్థమవుద్ది నీకు? ఇంకెప్పుడు అర్థం చేసుకుంటావయ్యా? నువ్వు రెండు భాగాలయ్యా, ఒకటి శరీర భాగము, ఇంకొకటి ఆత్మ భాగము. ఈ ఆత్మకు చాలా విలువలు ఉన్నది. ఆత్మకు చాలా విలువ ఉంది. ఆత్మకి చావు లేదు, ఆత్మకు ముగింపు లేదు, ఆత్మకు మరణం లేదు. ఆత్మ నిత్యం బ్రతకాలి, ఎందుకంటే నిత్యాత్మ. ఈ ఆత్మ చాలా విలువైనది. అందుకోసమే దేవుడు అంటున్నాడు, ఆత్మ. ఎవరాత్మ? దేవుడే ఆత్మ.
దేవుడి దగ్గర నుంచి వచ్చిన భాగాలు మనమంతా. మనము కూడా ఆత్మ కలిగిన మనుషులము. ఆత్మ కలిగిన మనుషులము. ఏమండి, అందుకోసమే దేవుడు అంటున్నాడు ఒక మాట. మనం చూస్తే ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనము. ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనంలో ఈ ఆత్మ కలిగిన దేవుడు, ఆత్మగా ఉంటున్న దేవుడు ఎలాంటి వాడంటే, అబ్రహాము అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు 99 ఏండ్ల అయినప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమయ్యి, దేవుడు అబ్రహాముతో మాట్లాడెను. నేను సర్వశక్తిగల దేవుడు. దేవుడు ఏమంటున్నాడంటే సర్వశక్తిమంతుడను. ఎవడంట దేవుడు? ఆత్మ, సర్వశక్తి కలిగిన ఆత్మ. ఆ శక్తి ఎదుట మరి ఏ శక్తి కూడా పనిచేయదు, పోలికకు రాదు, ఎదురు రాదు, ఎదిరించదు. ఆత్మ కలిగిన దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు. ఏమని చేయగలడు? సర్వశక్తిమంతుడు ఆయన. సర్వశక్తిమంతుడు దేవుడు కాబట్టే ఈ సర్వ సృష్టిని కలిగించాడు. ఈ సర్వ సృష్టిని కలిగించి మానవులుగా మనకు అప్పగించాడు, నీకు నాకు అప్పగించాడు. దేవుడు సర్వశక్తిమంతుడు. ఏమండి, దేవుడు సర్వశక్తిమంతుడు. ఇంకొక మాట మనం చూస్తే దేవుడు నిత్యం ఉండేవాడు. ఎవడంట? దేవుడు నిత్యం ఉంటాడు. ఆయన ఆత్మ, ఆ తర్వాత సర్వశక్తిమంతుడు, ఆ తర్వాత నిత్యం ఉండేవాడు. నిత్యం అంటే అతనికి ఇంకా మరణం లేదు, అతనికి ఇంకా పుట్టుక లేదు, మరణం లేదు, పుట్టుక లేదు. ఎవరికి? నిన్ను సృష్టించిన దేవుడికి. ఆ దేవుడిని గురించి ఇప్పుడు ఆలోచిస్తున్నాం మనం. అసలు యేసుక్రీస్తు వారు ఎవరు? ఎందుకు పుట్టాడు? ఆ పుట్టుక ఎందుకు? ఈరోజు ప్రియమైన వారులారా, ఆలోచించండి, అర్థం చేసుకోండి. అర్థం చేసుకుంటే గొప్ప లాభదాయకం ఉంటుందండి. నీ జీవితం గొప్ప మలుపు తిరుగుతుందండి. నువ్వెవరో నీకు తెలిసింది ఇప్పుడు. నువ్వు ఆత్మ శరీరం కలిగిన మానవుడు. ఏమండి, దేవుడు అంటున్నాడు నేను మంతుడను. నిర్గమకాండము 3వ అధ్యాయము 14వ వచనము. నిర్గమకాండము 3వ అధ్యాయము 14వ వచనము. అందుకు దేవుడు నేను ఉన్నవాడును అనువాడనై ఉన్నానని ఇశ్రాయేలుతో చెప్పవాలనని మోసతో దేవుడు చెప్తా ఉన్నాడు. ఏం చెప్తున్నాడంటే ఆయన ఉన్నవాడంటే ఎప్పుడు ఉంటాడు, ఎప్పుడు మారడు, ఎప్పుడు కూడా ఆయన కలకాలం ఉంటాడు. కలకాలం ఉండే వారే దేవుడు. అందుకోసం ఆయన అంటున్నాడు నేను నిత్యం ఉండేవాడిని, నా ఆత్మకి ఎప్పుడు ముగింపు లేదు. అందుకోసమే నేను సర్వశక్తిమంతుడను, ఆత్మస్వరూపిని, నేను నిత్యం ఉండేవాడిని. ఏమండి, మీకు అర్థమవుతుందా? దేవుని గురించి ఆలోచిస్తున్నారా మీరు? దేవుడంట ఎప్పుడు కూడా మారడండి, నిత్యం ఉంటాడండి. అతనికి మరణం లేదు, అతనికి ముగింపు లేదు, అతనికి ఆరంభము లేదండి. అంత పెద్ద శక్తిమంతుడైన దేవుడు అండి. అందుకోసం ఆయన అంటున్నాడు యెషయా గ్రంథము 40:28. నీకు తెలియలేదా? మీకు తెలియలేదా? నీకు తెలియదా? నువ్వు వినలేదా? మీరు వినలేదా? నువ్వు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. అంతములు అన్నిటినీ సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు అండి. ఆయన సొమ్మసిల్లడు, అలయడు, అలిసిపోడు. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. ఆయన జ్ఞానమును శోధించుట భూమి మీద మానవుడికి అసాధ్యము. దేవుడు జ్ఞానంని ప్రశ్నించడం కానీ,
శోధించడం కానీ దేవుని జ్ఞానమును పరీక్షించడము మనిషి తరము కాదు. మనిషి ఏ పాటి వాడు? ఆయన పుట్టిస్తే పుట్టినవాడు, ఆయన ఆయన ప్రాణం తీస్తే చనిపోయినవాడు. ఆయన ఇచ్చిన ఆత్మ తీసేస్తే నీ కలిగిన ఈ బొమ్మ అనే శరీరము అంతటికి అక్కడికక్కడే కూలిపోయి తిరిగి మన్నైపోతుంది కదా. మానవుడు దేవుడు ప్రశ్నిస్తాడండి, యేసుక్రీస్తు ఎవరు, ఎందుకు పుట్టాడో, ఎవరిని నమ్ముకోవాలి? ఏమండి నమ్ముకోవా? నీ బ్రతుకు నాశనం అయిపోతుంది, నీ జీవితం సర్వనాశనం అయిపోతుంది. తెలుసుకోవాలని ఈ చిన్న ప్రయత్నం. ఏమండి అసలు ఇప్పుడు మనం చూసాం, ఏది మానవుడికి ఒకటి శరీరము, ఒకటి ఆత్మగా దేవుడు నిర్మించాడు. రెండవది దేవుడు సర్వశక్తిమంతుడు, దేవుడికి మరణం లేదు, దేవుడు ఆత్మయ్య ఉన్నాడు. అవునా? 2 పాయింట్లు మీరు నేర్చుకున్నారు. వీలైతే రాసుకోండి, రెఫరెన్స్లు అన్నీ రాసుకోండి, మరల చదవండి, అప్పుడు దేవుడు అర్థమవుతాడు. ఏమండి దేవుడు ఆత్మ. ఆయన అంటున్నాడు, ఇప్పుడు మనం ఆలోచిద్దాం. దేవుడు ఉన్నాడండి, ఎక్కడ ఉన్నాడు? స్వర్గంలో ఉన్నాడు. అప్పుడు ఈ సృష్టి కార్యక్రమం అంతా ఏం లేదు. ఏది? ఈ సృష్టి లేదు, సృష్టిలో నువ్వు నేను మనమందరం అసలు మనుషులే లేరు. అప్పుడు దేవుడికి ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ఈరోజు నీవు నేను మనమందరం ఇక్కడ అనుభవిస్తున్నాం, భూమి మీద అనుభవిస్తున్నాం. ఏ ఆలోచన? చూద్దాం. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనము. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనము. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. ఏమండి? దేవుడు మన స్వరూపమున మన పోలిక చొప్పున నరులను చేయుదుము. ఈ ఆలోచన ఎప్పుడు? స్వర్గంలో అండి. అప్పుడు ఈ సృష్టి కార్యక్రమం లేదండి. అప్పుడు దేవుడు మనము అంటున్నాడు. అంటే అక్కడ పాయింట్ ఒకటి ఉంది. మనము అంటే నేను అంటే నేను ఒక్కడినే, నేనంటే నేను ఒక్కడినే, మనం అంటే మనమందరము. మీకు అర్థమవుతుందా? దేవుడు మన పోలిక చొప్పున, నా పోలిక చొప్పున కాదు, మన పోలిక చొప్పున అన్నాడు. మనం అంటే ఇంకక్కడ ఎవరో ఉన్నారనమాట. ఇప్పుడు సృష్టి కార్యక్రమంలో, సృష్టి ఆరంభంలో అలా దేవుడితో పాటు ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఉన్నాడు. ఎక్కడున్నాడు? దేవునితో పాటు ఆ స్వర్గలోకంలో ఉన్నాడు. ఎవరు? పనికిమాలిన మాటలన్నీ నమ్మేస్తాం మనం. నిజం మాత్రం నమ్మడానికి మనకి మెదడు సరిపోదు. మీరు ఎంత అడిగినా మీరు సమాధానం చెప్పారు. మీరు ఏం నేర్చుకుంటారు? స్వర్గం వద్దా మీకు? మనము అనగానే దేవునితో పాటు ఇంకా ఎవరో ఉన్నారు. ఆయన అంటున్నాడు, మన రూపంలో మన పోలిక చొప్పున మానవులు చేద్దాం. అప్పుడు ఈ భూమి సృష్టి కార్యక్రమం అంతా ఏమీ అప్పటికి లేదు. అప్పుడు పుట్టిన ఈ ఆలోచన ఇప్పుడు ఈ రూపం. ఏ రూపం? ఈ రూపం. అసలు యేసుక్రీస్తుని అడుగుదాం. ఎవరిని? యేసుక్రీస్తుని అడుగుదామా? దేవుడు యోబుతో మాట్లాడాడు. భక్తుడైన దావీదు దేవుడిని భాగం అన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు దేవునితో పాటు ఉన్నాడని బైబిల్లో మనం చూస్తున్న ఆదికాండంలో ఈ సృష్టి కార్యక్రమం మునుపు ఉన్నాడు. ఈరోజు చాలా మంది ఏమనుకుంటారు, యేసుక్రీస్తు వారు ఎప్పుడు పుట్టాడండి? యేసుక్రీస్తు వారు ఎప్పుడు పుట్టాడండి? 2000 సంవత్సరం క్రితం పుట్టాడండి. ఎవరంట? 2000 సంవత్సరం క్రితం పుట్టాడా?
సృష్టికి ఆరంభంలో ఉన్నాడా? ఇదర్రా క్రీస్తు అంటే, ఇదర్రా దేవుడు అంటే చాలా మంది ఏమంటున్నారు? యేసుక్రీస్తు 2000 సంవత్సరం క్రితం పుట్టాడు. అంతకు ముందు నుంచి చాలా మంది ఉన్నారు. ఆళ్ళకంటే ఈ యేసుప్రభు ఏంటి గొప్ప. అంతే కదండి. ఆ? యేసుక్రీస్తుని అడుగుదాం, యేసుప్రభువా నువ్వు ఎప్పుడు పుట్టావయ్యా? నువ్వు ఏంటయ్యా 2000 సంవత్సరాల క్రితం పుట్టావా? నువ్వు మొన్న పుట్టిన వాడివా? ఏంటి మరి మేము నీకు నమ్మేసుకున్నాము? ఏంటి మా పరిస్థితి? నువ్వు చెప్పు, నువ్వు ఎప్పటి నుంచి ఉన్నావు అని యేసుప్రభుని అడుగుదాం మనం. అడుగుదామా? అడుగుదాం. సామెతల గ్రంథం, సామెతల గ్రంథము 8వ అధ్యాయము, ఏమండి 8వ అధ్యాయము 23 నుంచి 31వ వచనం వరకు ఈ మాటలన్నీ చదివితే, ఈ మాటలన్నీ యేసు క్రీస్తు మాట్లాడుతున్న మాటలు. అనాది కాలము మొదలుకొని అనాది కాలం మొదలుకొని మొదటి నుండి అనాది కాలం మొదలుకొని మొదటి నుండి మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు భూమి నిర్మించిన కాలము, ఉత్పత్తి కాలము, పూర్వము నేను నియమింపబడితిని. భూమి కలుగక మునుపు పూర్వము నేను నియమింపబడితిని. ప్రవాహ జలములు లేనప్పుడు, జలములు లేనప్పుడు, నీళ్లలో నీరు నిండిన లేనప్పుడు, ఊటలు లేనప్పుడు నీటిలో ఉన్న ఊటలు లేనప్పుడు నేను పుట్టితిని. నేను పుట్టి తిని. పర్వతములు స్థాపింపబడని మునుపు, పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానములను భూమిని దాని మైదానములను ఆయన చెయ్యక మునుపు, దేవుడు చెయ్యక మునుపు, నేల మట్టిని రవ్వంతయు ఈ సృష్టింపబడక నేల మునుపు మట్టి రవ్వంత కూడా లేనప్పుడు నేను పుట్టి తిని. నేను ఉన్నాను. ఆయన ఆయన ఆకాశ విశాలమును ఆకాశ విషములను స్థిరపరచినప్పుడు, స్థిరపరిచినప్పుడు, మహాజలముల మీద మహాజలమును లేనప్పుడు, మండలమును ఉమ్, మండలమును మహాజల మండలమును లేనప్పుడు నిర్ణయించినప్పుడు నేనక్కడ నుంటిని. నేను అక్కడనే ఉంటాను అన్నాడు. ఎక్కడ ఉన్నాడంట యేసు ప్రభు వారు? కన్న తండ్రి అయిన దేవునితో ఆ స్వర్గలోకంలో దేవునితో పాటు ఉన్నాడు. ఇది తెలియక చాలా మంది పొరపాటు పడుతున్నారు. ఆయన ఎప్పుడు ఉన్నాడంట? భూమికి రవ్వంత లేనప్పుడు ఉన్నాడు. మరి భూమి ఎప్పుడు పుట్టిందో నువ్వు లెక్కెట్టుకో, నీకు తెలిస్తే. భూమి ఎప్పుడు పుట్టిందో నువ్వు లెక్కెట్టు, నీకు తెలుస్తుంది. లెక్కెట్టగలవా భూమి ఎప్పుడు పుట్టిందో? తెలుసా? ఈ సైన్స్ అయినా చెప్తుందా ఇప్పుడు? ఎవరైనా చెప్పగలరా? అప్పటి నుంచి ఉన్నాడయ్యా. అసలు భూమి పుట్టక ముందు, ఆ భూమి పుట్టడానికి కారణం యేసుక్రీస్తేనయ్యా. అర్థం చేసుకోండి అయ్యా, ఎంత గొప్ప దేవుడో. అసలు యేసుక్రీస్తు ఎవరో, ఎందుకు పుట్టాడో, యేసుక్రీస్తు ఎవరు, ఎందుకు పుట్టాడో. హద్దులు మీరకుండునట్లు జలములు తమ సరిహద్దులు మీరకుండునట్లు ఆయన సముద్రమునకు ఆయన సముద్రమునకు పొలిమేలను పొలిమేరలను ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులు నిర్మించినప్పుడు నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచుంటిని. నీకు చూశాడయ్యా. కావున పిల్లలారా, చాలు. ఎవరు సంతోషిస్తారంట? ఈ సృష్టి కార్యక్రమం అంతా మానవులందరూ పుట్టినప్పుడు యేసుక్రీస్తు వారు స్వర్గం నుంచి చూసి ఆనందపడుతున్నాడు. ఎందుకు ఆనందపడుతున్నాడు తెలుసా? వారి రూపం కనుక. ఏది మానవ రూపము? ఎవరి రూపము? మానవ రూపము దేవుని రూపం. మానవుడు దేవుని రూపం. తెలుసా?
ఇది తెలియకనే మానవులు ఏమైపోయారంటే దేవుడికి రూపం మార్చేశారు. దేవుడికి రూపం మార్చేసి, దేవుడు సర్వశక్తిమంతుడు కదా, ఆయన ఏ రూపంలో అయినా ఉంటాడు. ఏ రూపంలో అయినా ఉంటాడు. ఒక కుక్క రూపమైనా ఉండొచ్చు, ఆ? లేదా ఒక వేణుగు రూపమైనా ఉండొచ్చు, లేదా ఏ రూపమైనా ఉండొచ్చు. ఎందుకంటే దేవుడు కదా, సర్వశక్తిమంతుడు కదా, ఏ రూపములైనా మనము కొలుచుకోవచ్చు. అది దేవుడని. నిజమేనా? నిజమేనా? నువ్వు ఏ రూపము ఎలా కొలుచుకుంటావయ్యా? ఏమండి, సాధారణంగా మనం ఆలోచిద్దాం. సాధారణంగా దేవుడికి ఏదో రూపం ఇచ్చేశారు మానవులు. మానవులు దేవునికి ఎన్నో రూపాలు ఇచ్చేశారు. అదే రూపము మానవుడికి అప్లై చేస్తే మానవుడు ఒప్పుకోడు, సహించడు. సహిస్తాడా? కుక్క అనగానే పైకి లేస్తాడండి, పంది అనగానే పైకి లేస్తాడండి. ఏమండి, ఆ తర్వాత ఇంకేది అన్నాడు, కోతి అనగానే కోత నాకట నువ్వే పెద్ద కోతి అంటాడు. ఎందుకు? ఏ పశువుతో పోల్చుకోవడము మనిషికి ఇష్టం ఉండదు. ఎందుకంటే ఈ రూపం అంత అందమైనది. ఏ రూపం? ఈ శరీరం రూపం, ఈ మానవ రూపము అంత అందమైనది. ఈ అందమైన రూపం ఎవరి దగ్గర నుంచి వచ్చింది? ఎలాగయ్యా మార్చేస్తావు దేవుని రూపం? ఈ రూపం చాలా విలువైనది. ఎక్కడుంది ఈ మాట? ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనము చదువుమా. దేవుడు తన స్వరూపమందు తన స్వరూపమందు నరుని సృజించెను. నరులను సృజించెను. దేవుని స్వరూపమందు దేవుని స్వరూపమందు వాని సృజించెను. వారిని సృజించెను. స్త్రీని గాను పురుషుని గాను వారిని స్త్రీని గాను సృజించెను. పురుషుని గాను దేవుని స్వరూపంలో దేవుడు భూమి మీద పుట్టించాడు. నీది కోతి స్వరూపం కాదు, ఇంకా వేరే జంతువు స్వరూపం కాదు, వేరే పక్షి స్వరూపము కాదు. అలాగని ఈ స్వరూపము నీ స్వరూపము ఎవరిది అంటే ఆ దేవుని స్వరూపమున నువ్వు పుట్టావయ్యా. బా, నీకు అర్థమైతే దేవుడిని ఇంక ఎప్పుడు కూడా నువ్వు విడిచిపెట్టవు. ఈ స్వరూపము ఇంక వేరే విధంగా మారిస్తే మనం ఒప్పుకోము. మరి దేవుడు ఎలా ఒప్పుకుంటాడండి? దేవుడు ఎలా ఒప్పుకుంటాడు? వీటన్నిటిని కలిగించిన వాడు సృష్టికర్త అన్న దేవుడికి నువ్వు ఏదో ఒక రూపం ఇచ్చేసి ఆ దేవుడే అని నువ్వు మొక్కుంటే ఎలా కుదురుతుంది? నీకు తెలియకుండా నువ్వు మారిపోయావు. మనుషులంతా ఏమైపోయారంట? మారిపోయారంట. దేవుడిని మర్చిపోయారంట. అసలు ఈ రూపం మర్చిపోయారు, ఆత్మ గురించి మర్చిపోయారు, అసలు దేవుడు సృష్టికర్త అన్న దేవుడి గురించే మర్చిపోయారు. అర్థమవుతుందా మీకు? మానవులందరూ మర్చిపోయారా ఆ దేవుడి గురించి? ఈ ఆత్మ ఈ శరీరంతో భూమి మీద బ్రతికేస్తున్నావు. ఏదో ఒక రోజు ఈ శరీరం భూమి మీద విడిచిపెట్టేసి ఆత్మ వదిలేసి వెళ్ళిపోతుంది. ఆ ఆత్మ గురించే ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. ఏదైతే నువ్వు వదిలేస్తావో ఆ ఆత్మ గురించే మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఇది నా రూపం, నా రూపంలో మిమ్మల్ని నేను పుట్టించాను, అది నా రూపం. అందుకోసమే నీకు ఇంకా వేరే రూపం ఇస్తే నువ్వు ఒప్పుకో. అలాంటిది మానవులు నాకు ఎన్నో రూపాలు ఇచ్చేసి భూమి మీద నేను లేకుండా చేసుకున్నారు. అందుకోసమే 2000 సంవత్సరం క్రితం భూమి మీదకి ఎంట్రీ వచ్చింది. భూమి మీదకి వచ్చాడు. దేనికోసం వచ్చాడు? దర్రా మీరంతా మరిచిపోయారు ఆ దేవుని గురించి. ఏవేవో చేసుకొని భూమి మీద బ్రతుకుతున్నారు. ఆ దేవుణ్ణి తెలియపరచడానికి భూమి మీదకి ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు ప్రభువుల వారు 2000 సంవత్సరము క్రితము భూమి మీదకి రావడము జరిగింది. ఇది మా ఆనందము, ఇదే క్రిస్మస్ హ్యాపీనెస్. ఆయన వచ్చి నీవు శరీరము ఆత్మ
నీ శరీరం భూమి మీద నువ్వు విడిచిపెట్టేస్తావు, నీ ఆత్మ కలకాలం బ్రతుకుతుంది, ఆ ఆత్మ ఇచ్చిన దేవుడి దగ్గరికి నువ్వు వెళ్ళిపోవాలని చెప్పడానికి భూమి మీదకి యేసుక్రీస్తు రావాల్సి వచ్చింది. అయితే ఎలా వస్తాడు? భూమి మీదకి రావాలి, ఈ దేవుని గురించి చెప్పాలి అంటే ఎలా రావాలి? మీరు ఆలోచించండి, ఎలా రావాలి? ఆ దేవుని గురించి చెప్పాలంటే భూమి మీదకి ఎలా రావాలి? నీవు నేను పుట్టినట్టుగా మరి ఆయన పుడితే ఆయన దేవుడు ఎలా అవుతాడు? ఆ? అర్థం చేసుకోండి. అర్థం చేసుకుంటే దేవుడి గొప్పతనం నీకు తెలుస్తుంది. అర్థం చేసుకోకపోతే దేవుని గొప్పతనం మీకు ఎప్పటికి కూడా తెలియదు. నువ్వు చనిపోయిన తర్వాత నిత్య నరకానికి వెళ్ళిపోతావు. కన్ఫర్మ్ అది. మరి అది చెప్పడానికి యేసుక్రీస్తు భూమి మీదకి రావాలంటే భూమి మీద తనకు ఒక శరీరము కావాలి. నీకులాగా నాకులాగా అతనికి పుట్టుకలేదు. ఆయన నిత్యం ఉండేవాడు. ఆయన దేవునితో పాటు ఉండేవాడు, దేవుని దగ్గర ఉండేవాడు. దేవుని దగ్గర నుంచి భూమి మీదకి రావాలి అంటే ఆయన ఒక శరీరం కావాలి. యేసు ప్రభు అంటున్నాడు, యేసుక్రీస్తు దేవునితో ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనము. ఎబ్రీ 10వ అధ్యాయము 5వ కాబట్టి వచనము. 5వ వచనము. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, ఇలాగ మాట్లాడుతున్నాడు దేవుడితో. బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి. ఎవరు అంటున్నాడు ఈ మాట? యేసుక్రీస్తు వారు అంటున్నాడు. అప్పుడు ఆయన ప్రవేశింపబడినప్పుడు దేవుడితో మాట్లాడుతున్నాడు, నువ్వు నాకు ఒక శరీరం కోరుకున్నావు. శరీరం అంట కోరుకున్నాడంట. మరి ఈ శరీరం ఎక్కడ నిర్మింపబడాలి? ఎక్కడ నిర్మింపబడాలి శరీరము? తల్లులే కంటారు. ఎవరిని? పిల్లల్ని తల్లులే కనాలి. అది ప్రక్రియ. మరి యేసుక్రీస్తు పుట్టాలి. ఎలా పుట్టాలి? తల్లి గర్భం నుంచి రావాలి. మరి ఆ తల్లి ఎవరు? అక్కడి నుంచి ఆయన స్వర్గం నుంచి రావాలి అంటే తనకు ఒక తల్లి కావాలి. కావండి, ఆయన రాక మునిపే దేవుడు ఏం చేశాడు తెలుసా? దూతకు పంపించాడు. ఎవరి దగ్గర పంపించాడు? మరియమ్మ దగ్గర పంపించాడు. దూత, నువ్వు వెళ్ళు, మానవులందరి కొరకు మరి మహాశక్తిమంతుడు భూమి మీదకి రాబోతున్నాడు. మరియమ్మ దగ్గరికి వచ్చారు. ఎవరు వచ్చారు? సాధారణమైన రాలేదు. స్వర్గం నుంచి దేవదూత వచ్చి మరియమ్మతో మాట్లాడినప్పుడు మరియమ్మ ఏమంటుందో చూద్దాం. ఏమంటుందో మరియమ్మ? దూత ద్వారా చెప్పబడిందండి. ఈ ప్రక్రియ అంతా స్వర్గంలో జరుగుతుంది. యేసుక్రీస్తు రావాలి, శరీరం కావాలి. ఈ శరీరాన్ని కనాలి అంటే నీవు నేను మనం కనలేము. పవిత్రురాలు ఉండాలి, భూమి మీద కన్యకగా ఉండాలి, ఏ పాపం చేయని వారిగా ఉండాలి. ఇవన్నీ చూసి ఈ క్వాలిటీ అన్ని చూసినప్పటికీ మరియమ్మలో క్వాలిటీ ఉంది. ఏమండి? చూద్దాం. లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము 26వ వచనం నుంచి 31వ వచనం వరకు చూస్తే ఈ మాటలన్నీ అర్థమవుతుంది. అందుకోసం పుట్టుక గురించి ఈరోజు ఆలోచిస్తున్నాం. యేసుక్రీస్తు ఎవరు, ఎందుకు పుట్టాడో, ఆయన ఉన్నవాడు, ఆయన సృష్టికి మునుపు నుంచే ఉన్నవాడు, భూమి రవంత లేనప్పుడు ఉన్నవాడు, ఈ సృష్టి పూర్వం నుంచి ఆయన ఉన్నవాడు. ఆయన భూమి మీదకి రావాల్సి వచ్చింది. ఈ భూమి మీదకి రావాల్సి వచ్చినప్పుడు ఆ తరుణంలో ముందుగా దేవదూతని పంపించి ఒక కన్యకను సిద్ధం చేశాడండి. ఎలాంటి కన్యక పుట్టిపోతాడో, తల్లి లేనిది తండ్రి లేనిది ఎలా పుట్టిపోతాడండి? ఏంటి మాటలు? దేవుడికి సాధ్యం కాదా అది? దేవుడికి సాధ్యం కాదా అది? తల్లి ఉంటే తండ్రి ఉంటేనే పుడతాడా? తల్లి తండ్రులు ఉంటే పుడతాడు దేవుడు. నీకు తల్లి ఉండాలా, తండ్రి ఉండాలా? నీకు. దేవుడికి అవసరం లేదు. ఆయన ఎలాగైనా రాగలడు. ఆయన సర్వశక్తిమంతుడు, ఆత్మస్వరూపిగా ఉన్నవాడు, నిత్యం ఉండేవాడు.
ఏమండి మరియమ్మ దగ్గరికి దేవదూత వచ్చింది. చదువుమ్మా 28 చదువు. ఆ దూత లోపలికి ఆ వచ్చి ఆ దూత లోపలికి వచ్చి ఆమెను ఆమె అనగా మరియను ఆమెను చూచి దయాప్రాప్తురాలా దయాప్రాప్తురాలా నీకు శుభము, నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ప్రభువు సృష్టికర్తన దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆమె ఆ మాట విన్నది, బహుగా తొందరపడి ఆశ్చర్యమైపోయింది. ఆ ఈ తొందరపడిపోయింది. శుభవచనమేమిటో అని ఈ సమాచారం ఏంటి, దేవుడు నాతో మాట్లాడుతుండగా ఆలోచించుకొనుచుండగా ఆలోచింపులో పడింది. ఎవరు? మరియమ్మ. ఏంటి మాట, ఏంటి దేవదూత వచ్చి నన్ను ఖండానికి నన్ను అంటుంది ఏంటి అని ఆశ్చర్యపోయి భయపడిపోయి చదుమా దూత మరియతో భయపడకుము, మరియా నువ్వు భయపడకు, దేవుని వలన నీవు కృప పొందితివి, దేవుని వలన నీవు కృప పొందితివి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెడతావు. ఆయన గొప్పవాడై చాలు. ఏమండి ఎవరికి పేరు పెడతాడంట? ఆయన ఒక శరీరము దాల్చి మరియమ్మ గర్భంలోకి వచ్చి ఆయన పుడతాడంట. ఎవరు? యేసుక్రీస్తు వారు. ఈ ప్రక్రియ ఎప్పుడు జరిగింది? 2024 సంవత్సరాల క్రితము జరిగింది. ఎక్కడికి రావడము? యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావడము. ఈ రావడం అంట ఎలా జరిగిందంట? దేవదూతతో తెలపబడింది, మరియమ్మకి చెప్పబడింది. మరియమ్మ ఆశ్చర్యమైపోయింది. అయ్యో నేను పురుషుని ఎరుగున దాన్నే, నిన్ను గర్భం ధరిస్తాను. అందుకోసమే దేవదూత నువ్వు భయపడక్కో, నువ్వు లోక కళ్యాణం కొరకు ఒక అద్భుతాన్ని నువ్వు నీ గర్భంలో నువ్వు ధరిస్తున్నావు. ఏమండి అసాధారణమైన వ్యక్తి కాదండి దేవుడు, అసాధారణమైన పుట్టుక కాదండి ఆయనది. ఈరోజు అర్థం చేసుకుంటే అర్థమవుతుంది, లేకపోతే నీకు అర్థము కాదు. అందుకోసమే యేసుక్రీస్తుకి భూమి మీద ఎవరు లేరు? తండ్రి లేడు. యేసుక్రీస్తుకి తండ్రి లేడు. భూమి మీద ఎవరున్నారు? తల్లి ఉంది. తల్లి పేరు మరియా. మరి ఆయనకు పుట్టించింది ఎవరు అంటే కన్న తండ్రి దేవుడు. అందుకోసమే ఈ భూమి మీద ఆయన ఏమనబడతాడంట? చదువుమా ఇప్పుడు 32. ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడు అనబడును. ఎవరు కుమారుడు అనబడతాడు? మరియా కుమారుడు కాదు, నీ కుమారుడు కాదు. ఆయన సర్వోన్నతమైన దేవుని కుమారుడు అనబడతాడు. ఎవరు? యేసుక్రీస్తు. సర్వోన్నతమైన దేవుని కుమారుడు అంటే ఆయనకు తండ్రి ఎవరంట? దేవుడే. ఆయనకు తండ్రి ఉన్నాడా? నువ్వు అనుకున్నట్టుగా కాదు. భూమి మీద మనిషి నువ్వు అనుకున్నట్టుగా కాదు. ఛాలెంజ్. ఎప్పుడు పుట్టాడు, ఎప్పుడు వచ్చాడు? ఛాలెంజ్. ఏంటి ఛాలెంజ్? మతం మార్చేస్తారు. ఏంటి మతం మార్చేస్తారు? నీ ఆత్మకి విలువైన సంగతులు ఇవి. నీ ఆత్మను రక్షించడానికి దేవుడు అంత ప్రణాళిక చేసి భూమి మీదకి వచ్చి నిన్ను కాపాడడము ఇది చాలా గొప్ప విషయం. యేసుక్రీస్తు ఎవరు? ఎందుకు పుట్టాడు? భూమి మీద సర్వోన్నతమైన దేవుని కుమారుడు అని అంటారు. ఆయన నిజమే దేవుని కుమారుడు, సర్వోన్నతమైన దేవుని కుమారుడు. ఈ కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు ఏం జరిగిందో తెలుసా? భూమి మీదకి వచ్చినప్పుడు ఏమండి యేసుక్రీస్తు వారు పుట్టారు. పుట్టడం మాత్రము నిజం. నన్ను రక్షించడానికి భూమి మీదకి వచ్చారు. భూమి మీదకి రావడము జరిగింది. ఏమంటే ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు ఎవరు వచ్చారో తెలుసా? లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 7 వరకు చూసినట్లయితే అక్కడ ఉంటుంది. ఆ తర్వాత 8 చదువుమా. 8 చదువు. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు పొలములలో ఉండి గొర్రెల్లో కాపర్లన్న పొలంలో
ఉన్నారంట. రాత్రి వేళ పొలంలో ఉన్నప్పుడు రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభుదూత మరలా వచ్చింది. వారి యొద్దకు వచ్చి నిలిచిందండి. ఎవరి దగ్గరకు వచ్చి? గొల్లల దగ్గరకు వచ్చి నిలిచిందండి. ప్రభు మహిమ నిలిచినప్పుడు దేవుని మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిపోయారండి. అయితే ఆ దూత భయపడకుడి. అక్కడ మరియమ్మ భయపడిపోయింది, ఇక్కడ గొల్లలు కూడా భయపడిపోయారు. అప్పుడు మరియమ్మకు చెప్పింది, మరియమ్మ భయపడకు. ఇప్పుడు గొల్లలతో కూడా ఏమంటుంది? భయపడకండి. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు దావీదు పట్టణమందు బెత్లెహేములో పుట్టాడని పాటలు పాడుతున్నాం కదా, పాటలు మనం వింటున్నాం కదా. నేడు రక్షకుడు మీ కొరకు నేడే దావీదుపురమందు బెత్లెహేము అనే ఊరిలో యేసు ప్రభువారు పుట్టి ఉన్నాడు. ఆయన ప్రభు అయిన క్రీస్తు, ఆయనే రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు, సర్వ మానవులకి రక్షించడానికి వచ్చిన రక్షకుడు. వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము వెంటనే ఎప్పుడైతే దేవతతో వచ్చింది, యేసుక్రీస్తు పుట్టారు, ఒక పశువుల పాకలో ఒక తొట్టిలో పడుకుని ఉన్నాడు అని వెంటనే చెప్పినప్పుడు ఆ దూతతో పరలోక సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ ఆయనకిష్టులైన భూమి మీద మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక. దేవుడు పుట్టుక అంటే ఆశమేస అనుకుంటారా చాలా మంది. ఏమండి, నువ్వు అర్థం చేసుకుంటే దేవుడు నీకు దొరుకుతాడు, నువ్వు అర్థం చేసుకోకపోతే దేవుడు నీకు దొరకడం. నువ్వు ఏ రూపమే కానీ నువ్వు చేసుకుంటావు అంతే. ఎందుకు? నీ రూపమే నీకు తెలియదు, ఈ రూపం దేవుడి దగ్గర నుంచి వచ్చిందని తెలియదు, అసలు నువ్వు ఆత్మని తెలియదు, ఈ ఆత్మకు ముగింపు లేదని తెలియదు. ఇవన్నీ తెలియపరచడానికి యేసుక్రీస్తు భూమి మీదకి నీవు సమాధానపరచడానికి భూమి మీదకి వచ్చాడు. ఎవరితో సమాధానం పరచడానికి? చూద్దాం. ఏమండి, ఓకే, వచ్చాడండి. ఒకటి, దేవదూత వచ్చి మరియమ్మతో మాట్లాడింది. రెండోది, ఎవరితో? గొల్లలతో మాట్లాడింది. ఆ తర్వాత ఇంకేం జరిగిందో తెలుసా? అద్భుతం అండి ఆయన పుట్టుక, అద్భుతం. ఆయన పుట్టుక అద్భుతం. ఎక్కడ ఆనందం అంట యేసుక్రీస్తు ఇక్కడ పుడితే? ఎక్కడ ఆనందం? దేవుని దగ్గర, సర్వోన్నతమైన స్థలంలో ఆనందం. దేవుని దగ్గర కూడా ఆనందం. దేవదూతలు వచ్చేసాయి. యేసుక్రీస్తులు పుడితే ఆయనతో పాటు దేవదూతలు వచ్చేసి అబ్బా ఎంత ఆనందపడ్డారు. దేవదూతలే కాదండి, యేసుక్రీస్తును వెతికి 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 జ్ఞానులు కూడా వెళ్ళారండి. ఆశమాస పుట్టుక కాదు ఆయనది. ఈరోజు నీకు తెలియక నువ్వే భక్తి పరులుగా ఉంటూ దాన్ని శక్తిని నువ్వు ఆశ్రయించలేకపోతున్నావు, నువ్వు కరెక్ట్గా జీవించలేకపోతున్నావు, కరెక్ట్గా బ్రతకలేకపోతున్నావు. నీకు తెలియదు. లోకం విషయం నీకు ఎక్కువ తెలుసు కానీ దేవుని విషయం నీకు తెలియదు. దేవుని విషయం తెలిస్తే దేవుని ఎదుట ఆయనకి ఇష్టడుగా నువ్వు మారిపోతావు, ఆయనకి ఇష్టడుగా నువ్వు ఉండాలనేది దేవుడి కోరిక. అందుకోసమే యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి నప్పుడు ఆయనకు వెతికి ఎవరు వెళ్ళారో తెలుసా? చూడమ్మా, చదువుమా. రాజైన హేరోదు దినములయందు యూదాయు దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి. ఏం చూసారంట? ఒక నక్షత్రము చూచి యేసుక్రీస్తు ఎక్కడ పుట్టాడో ఆయనను మేము చూడడానికి వచ్చాము అనుకుని
మాట్లాడుతున్నారు. ఎవరు చూడడానికి వచ్చారంట? నీ జ్ఞానం సరిపోదు, జ్ఞానులు వెళ్ళారండి. జ్ఞానులు అంటే అప్పుడున్న జ్ఞానులు. ఆ అప్పుడున్న జ్ఞానులు. జ్ఞానులు తెలుసు ఎవరు పుడతారని, యేసుక్రీస్తు పుడతాడని జ్ఞానులు తెలుసు. ఆ జ్ఞానులు వెళ్ళి ఏం చేస్తారో తెలుసా? ఏం చేస్తారో తెలుసా? 11 చదవమ్మా. ఏం చేశారు తెలుసా? జ్ఞానులు పూజ చేశారండి. నేను ఎందుకు వెళ్దాను నమ్ముకుంటాను, నేను ఎందుకు ఆయన దగ్గరికి వెళ్ళాలి, నాకెందుకు, ఆ దేవుడు నాకు వద్దు, మా దేవుడు కాదు అనుకుని నువ్వు నేర్చుకున్నావు అంతే. నీ జ్ఞానం. తల్లి అయిన మరియను చూచి చూచి ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారము సాంబ్రాణిని బోళము కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ఏమండి? సాగిలపడ్డారండి. జ్ఞానులు తెలుసు దేవుడు పుట్టాడు. ఈరోజు అద్భుతం అండి. యేసుక్రీస్తు అంటేనే ఒక అద్భుతం. జ్ఞానులు వెళ్ళి అని మొక్కారు, సాగిలపడ్డారు. ఈరోజు నీకు ఎంత జ్ఞానం ఉంది? ఒకసారి ఆలోచిస్తే నువ్వు ఎవరు అని దీనికి తెలుస్తుంది. అందుకోసమే ఈరోజు మన టైటిల్ ఏంటంటే టైటిల్ యేసుక్రీస్తు ఎవరు, ఎందుకు పుట్టాడు మీకు అర్థమైందా? దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.